ఒక్కరికి నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఉగాది అండ్ రంజాన్ సందర్భంగా ఈ వ్లాగ్ అయితే చేసాం. ముందైతే లైక్ చేయండి, కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఉగాది సందర్భంగా నేను వేసుకునే సారీ అలాగే ఆర్నమెంట్స్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. నమస్తే అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పూజ సామాగ్రి కొనేటప్పుడు మాకు ఒకటైతే చాలా స్పెషల్గా అనిపించింది. అది ఇదిగోండి, ఎంత పెద్ద కొబ్బరికాయ చూసారా. ఈరోజు మనం చేసే వంటలు ఏదో చూద్దామా? లెట్స్ గో. మనం ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాం. అక్కడ మీకు వ్యూ చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఆ వ్యూ చూపిస్తాను. ముందు ఇక్కడి నుంచి అయితే చూపిస్తాను. వావ్, ఎంత బాగుందో తెలుసా. ట్రాఫిక్, పొల్యూషన్ ఇలాంటి ప్రశ్నలే లేకుండా హాయి గాలి పీల్చుకునే ప్లేస్ ఏదైనా ఉందంటే ఇలాంటి మేడ మీదే. అంతేకాదు పిల్లలకి కూడా రీఫ్రెషింగ్గా ఉంటుంది. ఇక్కడి నుంచి చూస్తే ఈ గ్రౌండ్ మొత్తం ఒక క్రికెట్ స్టేడియంలా ఉంది కదా. క్రికెట్ స్టేడియం నిజంగా చూస్తే ఇలాగే అనిపిస్తుందేమో, చిన్నగా కనిపిస్తారు కదా. మా వాళ్ళు చూడండి చక్కగా హాయిగా ఫోన్లు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాపీ ఉగాది టు ఎవ్రీవన్. యూ సే చిన్ను, హ్యాపీ ఉగాది. వెరీ గుడ్. పైన వ్యూ అయితే ఎంజాయ్ చేస్తూ మంచిగా మూవీకి వెళ్దామని డిసైడ్ అయ్యి దురంధర్ మూవీకి టికెట్స్ కూడా బుక్ చేసుకొని త్వరగా కిందకైతే వచ్చేసాం. కానీ నా మైక్ అయితే ఇక్కడ మర్చిపోయిన విషయం నాకు గుర్తులేదు. లక్కీగా తనకి అవ్వలేదు అనుకోండి. 2 days తర్వాత చూసిన అది అక్కడే ఉంది. ఎదుగోండి, నేను మూవీకి అయితే రెడీ అయిపోయాం. ఈ థియేటర్ అయితే కొత్త థియేటర్ అండి. జస్ట్ 1 day అయింది స్టార్ట్ చేసి. లోపల ఇంటీరియర్ డిజైన్ అలాగే చైర్స్ అయితే మీరు చూడొచ్చు, చాలా బాగున్నాయి. మూవీ అయితే మేము ఎంజాయ్ చేసాం. అట్ లాస్ట్ ఏమైందంటే మా పాప హెయిర్ బ్యాండ్ అనేది వదిలేసింది. అందరూ మూవీ నుంచి వెళ్ళిపోయినా మేము మాత్రం హెయిర్ బ్యాండ్ కోసం వెయిట్ చేసాం. అట్ లాస్ట్ వచ్చేసిందిలేండి. Day 2 అయితే స్టార్ట్ చేసాం. మా మమ్మీ వాళ్ళు ఇంటికి వచ్చారు. సరదాగా గుడికి వెళ్దామని డిసైడ్ అయ్యాం. యాడ్లో కంట బయట జిమ్మి చాలా బాగుందండి ఈ జీప్. మా మమ్మీ చూసారా, ఎండకి ఎక్కడ పిల్ల బాధపడుతుందా అని అలా క్లాత్ కప్పి తీసుకొస్తుంది. ఇక బయటికి ఇలా రాగానే ఇక్కడ ఒక లెజర్డ్ అలా అయిపోయింది. అలాగా ముందుకు వస్తుంటే ఇంకా జీడిపిక్కలు అయితే కనిపించాయండి, మీరు ఇక్కడ చూడొచ్చు. జీడిపప్పు కన్నా పైన జీడిపండు పెద్దది అవ్వాలి, అప్పుడే కరెక్ట్గా ఈ జీడిపప్పు అనేది వస్తుందంట. ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. అయినా సరే సరదాగా ఒక 2-3 అయితే కోసుకొని తీసుకొచ్చాం ఇంటికి.
అపార్ట్మెంట్ దగ్గర ఈ పపాయ చెట్టు ఉందండి. ఇదిగోండి ఇక్కడ పండు అయింది కదా, దీన్ని కట్ చేస్తున్నారు. కింద పడింది కానీ దానికి ఏం అవ్వలేదు, బాగానే ఉంది. ఇంటికి రాగానే మా మమ్మీ అయితే అస్సలు ఆగలేదు. జీడిపిక్కలు తీసి ముందు అర్జెంటుగా జీడిపప్పు చూసేయాలి ఆనందం. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు ఈ గ్రీన్ కలర్ లోపల వైట్ కలర్ ఉంది కదా, ఈ వైట్ కలర్ లోపల ఉన్న జీడిపప్పే అసలైన జీడిపప్పు. ఇదిగోండి. ఇవేంటి అనుకుంటున్నారా? ఈవినింగ్ అయింది కదండి, సరదాగా ఒక ఐస్ క్రీమ్ తినాలనిపించి చాక్లెట్, వెనిలా, స్ట్రాబెరీ ఫ్లేవర్స్ అయితే తెప్పించుకున్నాం. పాయసం కోసం సేమియా అండ్ డ్రై ఫ్రూట్స్ రెండు వేయించుకుని అయితే పక్కన పెట్టాం. అండ్ ఇప్పుడు పాలైతే అవుతున్నాయి. పాలైతే మరిగాయి. ఇందులో ఇప్పుడు మనం సేమియా యాడ్ చేసుకుందాం. ఎంతో చక్కటి రోజ్ మిల్క్ రెడీ. లంచ్లో భాగంగా డ్రై ఫ్రూట్స్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి. ఎంతో కమ్మనైన కైమా బిర్యానీ రెడీ. లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మరి టేబుల్ అయితే సిద్ధం చేద్దామా? రండి. ఈ రంజాన్ స్పెషల్గా మనం చేసుకున్న రెసిపీస్ ఇదిగోండి.